ఫ్రెండ్స్, ఈ రోజు లాగ్స్లో ఏం జరిగిందో మీరు ఇమేజిన్ కూడా చేయలేరు. మన యోగా ఫ్యామిలీ గెట్ టుగెదర్లో బర్స్ట్ అయిన ఫన్, ఫీల్, ఫుల్ ఆన్ కామెడీ ఒక మూమెంట్ కూడా మిస్ అవ్వకండి. వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్ ఛానల్స్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ అవర్ బ్యూటిఫుల్ జర్నీ. ఈ రోజు నేను మీరు అందరికీ మన కాకినాడ పక్కనున్న పనసపాడు గ్రామంలో ఉన్న శ్రీ 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 విజయ సత్తమ్మ తల్లి ఆలయానికి తీసుకువెళ్తున్నాను ఫ్రెండ్స్. మన యోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కార్తీక మాసం సందర్భంగా ఒక చిన్న వనభోజనాల స్టైల్ గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. ఉదయం మొదట మన యోగా గురువు గారైన సురేష్ గారి ఇంటి దగ్గరికి అందరూ గ్యాదర్ అయ్యాం. అక్కడ నుండి ఆలయం కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే కాబట్టి కారులో స్టార్ట్ అయ్యి 30 to 35 మినిట్స్లో సత్తమ్మ తల్లి ఆలయం దగ్గరికి చేరుకున్నాం. దగ్గర కొంచెం క్రౌడ్గా ఉన్నా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని అరేంజ్మెంట్ చేశారు అనుకుంటూ రిలీఫ్గా అనిపించింది. ఒక్కొక్కరు అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాత గ్రౌండ్పై రెడ్ అండ్ గ్రీన్ కార్పెట్ వేసి చైర్స్ ఏర్పాటు చేసి అందరూ కూర్చున్నారు. వెంటనే మొత్తం మూడ్ అంతా జాయ్ఫుల్గా మారిపోయింది. తర్వాత మన గురువు గారైన సురేష్ గారు మైక్లో మాట్లాడుతూ గెట్ టుగెదర్ ఎందుకు, దానిలోని పర్పస్ ఏమిటి అనేది చాలా హృదయపూర్వకంగా చెప్పారు. ఆ తర్వాత సభ్యులంతా ఒక్కొక్కరు పాటలు పాడుతూ తమ జీవితం గురించి అనుభవాలు, తన పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏమి చేస్తున్నారు వంటి విషయాలు పంచుకోవడం వల్ల వాతావరణం అంతా ఎమోషనల్ ప్లస్ హ్యాపీనెస్తో నిండిపోయింది. తర్వాత మన గురువు గారైన సురేష్ గారికి ఆయన భార్య గారికి చిన్న గౌరవపూర్వకంగా సత్కారం కూడా చేశాం. తర్వాత మనం కొన్ని గేమ్స్ కూడా లేడీస్కి వేరే గేమ్స్, జెంట్స్కి వేరే గేమ్స్ పెడదాం. వాటిల్లో గెలిచిన వాళ్ళకి కూడా మంచి మంచి గిఫ్ట్లు ఉంటాయి. ఓకే, లంచ్ అరౌండ్ 1:32కి మనం లంచ్ బ్రేక్ చేస్తాం. తర్వాత మళ్ళీ హౌసీ ప్రోగ్రామ్ ఉంది. హౌసీ కూడా కూల్ డ్రింక్తో మనం చేసిన తర్వాత కొంతసేపు ఎంజాయ్ చేసి ఓకే. గీతం ఎవరైనా మేడం కొండపై నా సామి నేనుండేది నేలపై ఏ లీలా సేవింతునో
కొండపై నా స్వామి నేనుండేది నేలపై నేలీలా సేవింతును ఏ పూల పూజింతును ఏ పూల పూజింతును. మన యోగా సభ్యులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము అంతా ఒక కుటుంబం లాగా ఇక్కడికి చేరుకున్నాం. అయితే మనలో ఉన్నవాళ్ళు ఎవరు ఇంట్రడ్యూషన్ ఏంటి, మీ కుటుంబం ఏంటి, మీ పేరేంటి, మీరేం చేస్తారు, ఇవన్నీ ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన క్లాస్ 1 సివిల్ కాంట్రాక్టర్. అయితే ఇప్పుడు వర్క్స్ మానేశాను. నాకు 73 ఇయర్స్ ఏజ్. మా పెద్ద పాప వచ్చి ఎంబీఏ చేసి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఆమె హైదరాబాద్లో ఉంటుంది. అది కలిసి మా అల్లుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక జేఎన్టీయూ కాలేజీ లాంటి ఒక కాలేజీకి పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆయన రాజపూర్లో బిజినెస్లో ఉన్నారు. ఆయన మా మేనల్లుడు కూడా, అంటే మా మైసెస్ వాళ్ళ అన్న కొడుకు. నేను చెప్పడం మర్చిపోయానండి, మా బిజినెస్ సచివతి కదా. నేను లేట్ చేశానని నువ్వేమీ అనుకోవద్దు. అవి ఈరోజు మనందరికీ టిఫిన్లు స్పాన్సర్ చేశారు. ఆమెని బలవంతంగా బయటికి తీసుకొచ్చాను నేను ఈరోజు. ఎప్పటి నుంచో చెప్తూ ఉంటా, మాతో పాటు కాసేపు అక్కడ కూర్చో, నీకు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. నడవగలిగితే 4 అడుగులు నడు. వాళ్ళందరినీ చూసి నీకే ఉత్సాహం వస్తుంది, నువ్వే నడుస్తావు, ఇంట్లో నుంచి బయటకు రాదు. అయితే ఈరోజు బలవంతంగా ఆమెతో స్పాన్సర్, ఆమెతో మనసుకు ఉత్సాహం నింపాలని ఆమెను తీసుకొచ్చి చేశాను. ఇక్కడ మన లోకర్స్ మట్టిగా రాంబాబు అంటారు నన్ను. నేను బిఎస్ఎన్లో చేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు సిఏ చార్టెడ్ అకౌంట్. పెద్ద అబ్బాయి వైజాగ్లో చేస్తున్నాడు, చిన్న అబ్బాయి కాకినాడలోనే, హైదరాబాద్ బ్రాంచ్, మేము ఇక్కడ మెయిన్ బ్రాంచ్. ఒక బ్రాంచ్లో కాకినాడలో సిఏ చార్టెడ్ చేస్తున్నాడు. మా ఫ్యామిలీ, మా కోళ్ళు ఏమో పెద్ద కోళ్ళు ఇచ్చినారు. అందరికీ నా పేరు బండ వెంకటేశ్వరరావు, ఎస్ అచ్యుతాపురం, డోర్ నెంబర్ 1/100. నేను పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాను. అందరికీ, అన్ని కులంలో వారికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాను. అలాగే 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్, చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్. అదేనా నా పేరు నిశ్చల అండి. నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం విజయవాడలో చేస్తున్నాను, లీవ్లో ఉన్నాను. 24 ఇయర్స్ సర్వీస్. మాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ఎంఎస్ స్వీడన్లో చేసి అక్కడే జాబ్ చేస్తున్నాడు. అతనికి వివాహం అయిపోయింది, ఒక పాప కూడా పుట్టింది. మా కోడలు కూడా ఓల్వో కంపెనీలో బ్యాటరీ ఇంజనీర్ అక్కడే. సో దే ఆర్ కమింగ్ ఇన్, ఈ నెలలో వస్తున్నారు. వచ్చే నెలలో మంచి ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడానికి, బర్త్డే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది తప్పనిసరిగా. మన అందరికీ నమస్కారం. నా పేరు కోనాల కృష్ణ, నాది సప్లై కంపెనీ. నా భార్య ఏఎన్ఎం. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఎంటెక్, 2వ బాబు డిప్లొమా, ఇంకా సెటిల్ అవ్వలేదు, జాబ్ అట్లా ఉన్నారు. మా కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇప్పుడు మీ అందరి కోరిక మేరకు గురువు గారికి, మేడం గారికి చిన్న సాలో చెప్తున్నాం. మహిళలు అందరూ రైట్ సైడ్ అండి, జెంట్స్ అందరూ లెఫ్ట్ కి. అందరూ కూడా చప్పలు కొట్టాలి, చప్పలు గట్టి పట్టాలి. ఆనాటి సీతారాములు
చదువుకున్నా కానీ ఎలా ఉన్నారో చూడలేదు. ఆ సీతారాములు గుర్తు తెచ్చుకుంటుంటే పార్తా సురేష్ గారు, నిత్యరా మేడం గారు లాగా అనిపిస్తున్నారు నాకు. పెద్దలు కూడా తన ప్రయాణం గురువు గారిని కలిసిన తర్వాత తమ జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెప్పడం చాలా హృదయానికి తాకింది. అక్కడ నుండి పూర్తిగా కామెడీ మూడ్ మొదలయ్యింది. ఎందుకంటే స్కిట్ టైం. ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే నవ్వు ఆపుకోలేకపోయాం. ఒక్కొక్కరు పోటీ పడి మరి స్కిట్స్లో డైలాగ్స్ ఎక్స్ప్రెషన్స్ చేస్తూ అసలు ఆగకుండా నవ్వించారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ నాన్ స్టాప్గా నవ్వారు. టైమింగ్, పంచ్ అన్నీ సూపర్ హిట్. తర్వాత లేడీస్ కోసం మ్యూజికల్ చైర్ ఆట మొదలయ్యింది. అందరూ వయసు మర్చిపోయి చిన్నపిల్లల్లాగా ఆడారు. సస్పెన్స్, స్టిల్ సూపర్ ఫన్. మహిళలు రౌండ్ అయిన తర్వాత జెంట్స్ రౌండ్. వాళ్ళైతే మరీ చిన్నపిల్లల మాదిరిగా బిహేవ్ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచేశారు. తర్వాత లెమన్ అండ్ స్పూన్ రేస్. లేడీస్ అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. బాగా ఆడుతూ ఎనర్జెటిక్గా ఉంది. అంతా ఆటలు పాటలు నవ్వులు అయిపోయాక అందరికీ ఆకలి వేసింది. కాబట్టి చివరిగా ఫుడ్ సెక్షన్. అందరూ ఒక కుటుంబంలా కూర్చుని బాగా తిన్నాం. అనుకుంటున్నాను ఇటువంటి కలయిక ఎప్పుడు జరగదు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, అంతా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. అటువంటి అవకాశం నాకు వచ్చినందుకు ఆ భగవంతుడిని, సురేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. నేను 2010లోనే హైదరాబాద్ హెచ్ఎంటీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి కాకినాడలో సెటిల్ అయ్యానండి. అది నాకు ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందిగా ఉండేది. అటువంటి నా అదృష్టం ఏంటో సురేష్ గారు నాకు దేవుళ్ళగా కనిపించారు. అది ఇప్పుడు నాకు చాలా వరకు అన్నీ హెల్త్ వైజ్ అన్నీ కంప్లీట్గా నేను కాన్ఫిడెంట్ అండి. మా అబ్బాయి ఏమో కాన్స్టెంట్ బెంగళూరులో ఉంటాడు, ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడండి. కంట్రీస్ అన్నీ తిప్పుతుంటారు అక్కడ. ప్రస్తుతం ఇటలీలో ఉన్నాడండి. మా మిస్సెస్ ఆరోగ్యరీత్యా రాలేకపోయింది. నేను చాలా ప్రెజర్ చేశాను, నా ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేను అన్నారు. సారీ అండి, ఆయన మా మిస్సెస్ రాలేనందుకు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే సురేష్ గారికి దైవ నిర్ణయంగా నాకు పరిచయం అయ్యారు. ఆయన వల్ల నేను మర్చిపోలేని జీవితంలో లైఫ్లో మాకు ఒక విధమైన భగవంతుడికి వరంగా నేను భావిస్తున్నానండి. నేను 1989లో ఎల్సిడి డిపార్ట్మెంట్లోకి వచ్చానండి. అవుట్ సోర్సింగ్ వర్క్ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తాను. మీ అందరికీ తెలుసు కదా, ప్రైవేట్ వర్క్ చేసేస్తారు. ఓకే, 89 నుంచి ఇప్పుడు దాకా కూడా అదే వర్క్ చేస్తాను. కాకపోతే 3 ఇయర్స్ కాకినాడలో వర్క్ చేశాను 89 నుంచి. తర్వాత పిఠాపురంలో వర్క్ చేశాను. ఆ తర్వాత 94లో నాకు మహబూబ్నగర్లో తెలంగాణలో ఒక ఆఫర్ వచ్చింది కంపెనీ నుంచి. అక్కడ వర్క్ చేస్తానండి. స్టిల్ ఇప్పుడు కూడా అక్కడే వర్క్ చేస్తానండి. నాకు ఒకే భార్య, ఒక్కడే పిల్లోడు, ఒక అబ్బాయి. నాకు వాడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. నేను వర్క్ మన కరోనా టైం నుంచి నేను కంప్లీట్గా కాకినాడ రావడం జరిగింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఉంటుంది, హౌస్ సోర్సింగ్ వర్క్ అనమాట. అంటే కన్జ్యూమర్ అకౌంటింగ్ వర్క్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే వికారాబాద్ అండ్ మామూలు నారాయణపేట డిస్ట్రిక్ట్లు నేను చేస్తాను అనమాట. మొత్తం ఎన్సీడీ కన్జ్యూమర్లంతా కూడా నేను డేటాబేస్ చేస్తాను. అయితే ఇది రావాలి. నేను మామూలుగా దీంతో పాటు మామూలుగా ఏదో స్టాక్ మార్కెట్ అని ఇది మామూలుగా జనరల్గా ఉంటాయి మామూలుగాని. మా అబ్బాయికి మాత్రం 10 ఇయర్స్ అయింది, మ్యారేజ్ చేశానండి. పాప ఒక 3+ ఇయర్స్ అండి, మనవరాలు మణికొండలో ఉంటారు వాళ్ళు. నేను మా మిస్సెస్ మా అమ్మాయి ముగ్గురే ఉంటాం కాకినాడలో. ట్రెజరీ కాలనీలో మా ఇల్లు. నేను పార్క్ వచ్చినప్పుడు వాకింగ్ చేస్తుంటాను మామూలుగా. జనరల్గా సాయంత్రం పొద్దున్న వాకింగ్ చేసినప్పుడు ఇక్కడ సురేష్ గారు హయాములు వీళ్ళంతా చేయడం చూసి ఏంటి వీళ్ళు, సరే చూద్దామని చెప్పేసి ఒకరోజు చేసాను, బాగుంది అనిపించింది. నెక్స్ట్ డే కమిట్ అయిపోయాను. నేను ఒక 20 డేస్ నుంచి చెప్తాను, అంతే కదా, 20 డేస్. కానీ ఈ 20 డేస్లో అంటే మీ నమ్మరు, అతిశయోక్తి కాదు, అంత ముందు కంటే నేను యాక్టివ్గా ఉన్నాను. నా శరీరంలో పార్ట్లన్నీ కూడా మూవ్మెంట్ అవుతున్నాయి ఆ 1 అవర్లో. ఇది నాకు చాలా బాగుంది. ఇది నేను వదలను, ఆయన నన్ను వదిలేసి నేను ఆయన వదలను. ఓకే, నాకు చాలా బాగుంది, ఇది కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఒక గురువులాగా మనం చూడండి, రాముడు కానీ కృష్ణుడు కానీ అరణ్యానికి వెళ్ళినప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత వినయంగా ఉంటున్నారో, అంత ప్రేమగా ఆ గురువు గారి మీద, ఆమె పేరు మేడమ గారి మీద, అందరి మీద అండి, అందరిని చూసి నాకు ఆయన ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే లేచి అని, నేను ఇంట్లో బాగోపోయినా నన్ను పట్టించుకోకుండానే వెళ్ళిపోతున్నారు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రేమ
అభిమానం. అది అది కొనుక్కుంటే దొరికేది కాదండి. చాలా చాలా మీకు ధన్యవాదాలు చిన్నవాళ్ళు మీరు. అది ప్రేమ బిడ్డల దగ్గర నుంచి కూడా రాదు, తర్వాత అత్తమామ నుంచి రాదు, తల్లిదండ్రుల దగ్గర నుంచి రాదు, స్నేహితుల దగ్గర గురువుల దగ్గరే వస్తుంది. కానీ ఇలాగే నిత్యం మీరు ఇలాగే నిత్య కళ్యాణ పచ్చతోరణంగా దీపంలా ఎలగాలని నా ఆశ. ఏం చెప్తున్నానమ్మా, మరి గాంధీ గారు మేడం గారు ఉన్నారు కదమ్మా, మీరు నమ్మండి ఒక ఇష్యూ ఇక్కడ ఏమని కనిపించాలంది కదా, షష్టి పూర్తి కావాలి చేసేది. షష్టి పూర్తి సార్ అది 50 years మ్యారేజే. నిజంగా 50 years మ్యారేజే ఒక 10 పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాగా చేశారు 10 పెళ్ళిళ్ళు అవుతాయి అన్నమాట. నేను సార్ పిలిస్తే వెళ్ళాను అంటే సంతోషం చాలా. ఇంకా అలాంటి ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. నేను టైం తీసుకుని హరి ఓం అండి. నా పేరు నిత్యానందరావు అండి. నేను గాంధీనగర్ పార్కు 20 సంవత్సరాల నుంచి నాకు వస్త్రం అనేది అలవాటు ఉందండి. దొరుకు ప్రతాప్ నగర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చీడిగిలో ఇల్లు కొనుక్కొని ఇంద్రపాలెం చీడి అక్కడ సెటిల్ అయ్యాము. నేను పిఆర్ కాలేజీలో చేశానండి, సీనియర్ అసిస్టెంట్గా చేశాను. తర్వాత కొత్తపేటలో సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యానండి. చీడిగిలో సెటిల్ అయ్యానండి. నాకు 2 పిల్లలు, ఓ పాప ఓ బాబు అండి. పాప హౌస్ వైఫ్ అండి, బాబు ప్రధాన నగర్లో ఉంటాడండి. ఫేస్ కంప్యూటర్ అండి బాబు. చాలా మా మిస్సెస్ వైస్ వైఫ్ అండి. నాకు సురేష్ గారు గత 15 ఏళ్ళుగా తెలుసండి. ఇప్పుడు కూడా వచ్చి వాకింగ్ చేసిన హాయ్ అంటే హాయ్ వెళ్ళిపోవడమే, కానీ ఆయన బిజీగా ఉండేవారు. నేను నా సర్వీస్లో నేను బిజీగా ఉండేవాడిని. పొద్దున వచ్చి ఏదో టైంలో ఒక అరగంట వాకింగ్ చేసి వెళ్ళిపోయాను. అందరికీ ఇలా చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా సురేష్ గారికి ధన్యవాదాలు. నాకు ఎక్కువగా నేను 2013లో రిటైర్ అయ్యానండి. నాకు ఎక్కువ ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ అండి. ఎక్కువ ఆశ్రమాలకు అది వెళ్తుంటాను. శాంతి ఆశ్రమం అని, లేకపోతే ఇక్కడ బ్రహ్మనిష్ట ఆశ్రమం అని, ఇలా ఆశ్రమాలకు అది వెళ్తుంటాను. ఆదివారం కూడా ఏదో కార్యక్రమాలు ఉంటాయి. లేదంటే సాయంత్రం ఆశ్రమానికి ఇలా 100 రోజులు ఉండిపోతామండి. నేను మా మిస్సెస్ ఉండిపోయి ఏ కార్యక్రమం ఉంటే అలా ప్రశాంతంగా ఉండి వస్తుంటామండి. మా మిస్సెస్ వైస్ వైఫ్ అండి. అది రాలేదు తప్పకుండా అండి, తప్పకుండా. అది మా వారు చెప్తారండి, కోచింగ్ ఇస్తారు. ఆయన ఎంత ఇమ్మర్స్ అయిపోతారంటే ఏ క్షణమైనా చెప్పేద్దామా, ఎవరికైనా చెప్దామా అని అంటారు. చాలా మందికి ఇక్కడ మెడికల్ కాలేజీ దాంట్లో సీట్లు వచ్చాయి, ఫ్రీ సీట్లు. ఆయన అంటారు ఒక్కొక్క సీటు 1 కోటి రూపాయలు. మీకు నేను చెప్తున్నాను ఫ్రీ సీట్ వస్తుంది, చదవండి అని అంటారు. అలాగా చాలామందికి సీట్లు వచ్చాయి. నేను అంటాను మన ప్రపంచం కూడా చూడాలని మీరు, మేము అందరం ఇక్కడ ఉన్నాం రండి అని ఎంత బతికిలేదనో వాళ్ళ ఫ్రెండ్స్ 2 వెళ్ళిపోయారు. కానీ ఆ మనిషిని పొగడాలా ఏమనాలో నాకు మీరు అందరూ చెప్పండి. మేధావిని పొగడాలి, మమ్మల్ని ఎవరు పొగుడతారు? లేదండి, నేను 24 hours దేవుడి పాటలు పాడుకుంటూ ఉంటాను. సినిమా పాటలు ఏమన్నా ఉంటే మామూలు పాడతాను, పాతవి అంతా అయిపోతుంది. కానీ క్షణంలో ఎవరైనా దొరుకుతారో కుక్కనన్నా పెంచుకుందాం అనుకుంటాను. ఆయనకి కుక్కను చూస్తే దొరద ఎలర్జీ. బాబాయ్ నువ్వు కుక్కలు మాత్రం పెంచుకు, నువ్వు ఎక్కడ చెప్పినా అక్కడ వస్తాను. కుక్కలు బాబాయ్ అంటారు. మా పిల్లలు మొన్న వచ్చింది మా అమ్మాయి, 2వ అమ్మాయి. వాళ్ళు పొద్దున్న లేస్తే అమ్మమ్మ కుక్కలు పెంచుకుందాం వెళ్దామా అని ఎన్నో షాప్స్ తిప్పారనమాట. డాబర్ మ్యాను, రకరకాల జర్మన్ చెప్పాడు. ఈయన అంటారు కుక్క వస్తే నేను పైన మేడ మీద ఉంటాను, నేను కింద ఉంటాను. అన్నంత పని చేస్తారు కాబట్టి నాకు భయం. మాకు 2 అమ్మాయిలు, అబ్బాయి. 2 అమ్మాయిలో పెద్ద అమ్మాయి ఆస్ట్రేలియా ఉంటుంది, టెక్సాస్. ఆయనేమో ఐఐటి కరెక్టర్. తర్వాత MBA ఎక్కడో చేశాడు బాంబేలో. వాళ్ళు ఇప్పుడు టెక్సాస్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 అమ్మాయిలు. 2వ అమ్మాయి మైక్రోసాఫ్ట్లో మా అల్లుడు చేసేవాడు. ఇప్పుడు ఇక్కడ సియాటిల్లో ఉంటున్నారు. దానికి 2 పిల్లలు. అమ్మాయి మెడిసిన్ చదవడానికి ట్రై చేస్తారు. మా అబ్బాయి ఫ్లోరిడాలో ఉంటాడు. వాడికో ఇది మా జీవిత చరిత్ర. నేను ఒకటి అనుకుంటానండి, ఎంత అడ్డంకులు వచ్చినా దేవుడు నన్ను ఎందుకు కరుణిస్తాడో తెలియట్లేదు. ఏ జీవితంలో అంత
అందరితో కలిపి మంచిగా వెళ్ళిపోతాను జీవితం. ఇక్కడికి వచ్చాను, వీళ్ళు కలిసారు. ఇప్పుడు బంధువులను కొట్టి ఏదైనా మరి నేనేమన్నా తప్పుగా ప్రవర్తిస్తే పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కుమార్. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా 5 years నుంచి కాకినాడలో వర్క్ చేస్తాను, సన్ఫార్మాలో. నాది రామచంద్రపురం నేటివ్ ప్లేస్. 5 years బ్యాక్ నేను కాకినాడ వచ్చాను. అలాగే నేను హెల్త్ కోచ్గా కూడా ట్రైనింగ్ అవుతున్నాను. నాకు జస్ట్ నిన్నే పరిచయం అయింది. నిన్నటి వరకు నాది చాలా చిన్న కుటుంబం అనుకున్నాను, ఇవాళ నుంచి చాలా పెద్ద కుటుంబం. సో ఈ పెద్దలందరినీ ఈరోజు పరిచయం చేసుకుని, ఆల్రెడీ హెల్త్ గురించి నాకు చాలా ఎంతూజియాస్ట్గా ఉండేవాడిని. సో అందుకే హెల్త్ పరంగా వాకింగ్కి వచ్చేవాడిని. జస్ట్ నిన్నే వీళ్ళందరూ కొంచెం గ్యాదర్ అవడం చూసి ఏంటి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారని చెప్పేసి జస్ట్ ఒక అతను ఇక్కడ లేరు. తర్వాత రాంబాబు గారు పరిచయం అయ్యారు. ఇలా గార్డెన్ పార్టీ మీరు వస్తారని అడిగితే జస్ట్ నిన్నే చెప్పారు. నిన్నే నేను ఓకే చేసి ఇంత మంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సురేష్ కుమార్ గారు ఇలాగే మీరు అందరూ పరిచయం అవ్వడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నాము, ఎంత సంపాదించాము, లేకపోతే ఎన్ని కోట్లు వెనకాల వేసుకున్నాం అనేది కాదు ముఖ్యం. ఆరోగ్యాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం, ఎంతకాలం మనం అంటే ఆరోగ్యం యోగా చేస్తే ఇంకా జీవితాంతం బతికేస్తామని కాదు, బతికినంత కాలం ఆనందంగా ఒకరి మీద ఆధారపడకుండా, ఇబ్బంది పడకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్తో మనం బతుకుతాం. అది ఉండాలంటే కంపల్సరీగా రోజుకి 1 గంట మనం యోగా చేయాలి. అది ఒకళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. చాలామంది నేను ఇంట్లో చేసుకుంటా అంటారు. ఇంట్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బద్ధకం వచ్చేస్తుంది. మనం 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, ఈ వేళకి గ్యాప్ ఇచ్చేద్దాంలే. ఇక్కడ ఏంటంటే నేను చూసింది 6ంటికి స్టార్ట్ అవుతుందంటే కొంతమంది 6:10కి, 6:05కి, 6:15 వాళ్ళు వచ్చేటప్పుడు పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఈవెన్ పెద్దవాళ్ళు, వాళ్ళు నాకు అన్న వయసులో పెద్దవాళ్ళు, పొజిషన్లో పెద్దవాళ్ళు. ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అన్నమాట. ఇంత మంచి అట్మాస్ఫియర్లో మనం చేస్తున్నామంటే. ప్లస్ ఈ చేసిన గంటన్నర మనం అన్నీ మర్చిపోతామండి. ఎన్నో టెన్షన్, ఈ టెన్షన్ అన్నీ మర్చిపోయి నిజంగా 1 గంట మనం ప్రశాంతంగా మన ఆరోగ్య గురించి అది మిమ్మల్ని రోజంతా చార్జ్ చేసుకుంటూ తీసుకెళ్తాం. ఒక రోజు పూర్తిగా ఆనందంగా మీరు అన్ని చేయక్కర్లేదు. ఆసనాలు అన్ని ముందరూ కాళ్ళు చేతులు వచ్చేసి ఇక్కడ మెల్ల పెట్టక్కర్లా. మంచి ప్యాకేజ్ మనం తయారు చేసాం. అది మన హెల్తీగా ఉండడానికి, రోజంతా ఉపయోగపడడానికి చాలా మంచి ప్యాకేజ్. మీరు మిగతా ఈ యాక్టివిటీస్ ఏదైనా భోజనం ఒక 2 రోజులు మానేయండి పర్వాలేదు, కానీ యోగా మాత్రం యోగా ఎక్సర్సైజ్. చాలామంది అనుకుంటున్నారు వాకింగ్ చేస్తున్నాం కదా, వాకింగ్ వల్ల మంచిదే. ఎవరు ఏమి చేయలేని వాళ్ళు వాకింగ్ చేయాలి. కొద్దిగా చేయగలిగిన వాళ్ళు ఒకటి మాత్రం గ్యారెంటీ ఇస్తాను, మన యోగా క్లాసులో వస్తే 10 సంవత్సరాలు మీరు వెనక్కి బ్యాక్కి వెళ్ళగలరు. అంటే మీరు 60 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళు మనిషి అలా ఉంటాడో అలా ఉండగలరు. 90 ఏళ్ళు అనుకోండి మీరు 80 ఏళ్ళకి. చాలామంది నిదర్శనం ఉంది, మన దగ్గరే ఉన్నారు ఇక్కడ అందరూ. కొంతమంది 79 ఏళ్ళండి నాది అయిపోయిందండి, నా లైఫ్ అండి, ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాయని వేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆనందమైన అట్మాస్ఫియర్లో సార్ ప్రతి నెల నేను ఒక మంచి ప్రోగ్రాం పెడతాను సార్ వీళ్ళందరికీ. అంత హ్యాపీగా నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన కూడా. సుబ్బారాయుడు గారని ఆయన కూడా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ చేసి ఉన్నాయి. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. స్పెండ్ 1 hour, మ్యాక్సిమం 1 hour అండి. ఏదైనా మీరు పక్కన పెట్టేయండి పర్వాలేదు, నిద్రైనా ఒక రోజు మానేసినా పర్లేదు, భోజనం మానేసి ఇది మాత్రం మానవద్దు. డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇంకోటి చెప్తున్నాను, నాకు రోజు చెప్పేవాళ్ళు సార్ పలానా వాడికి ఏమని కిడ్నీలో రాళ్ళు వచ్చేయండి, పలానా వాడికి ఏమని లివర్ ప్రాబ్లం పెరిగిపోయిందండి. డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తున్నానండి, దోచేస్తున్నారు. మామూలుగా కాదు. ఒక పేషెంట్ మొన్న చదివాను నేను, ఒక ఆవిడ పాపం మామూలుగా చిన్న కడుపులో నొప్పి వస్తుందని బెంగళూరులో ఒక హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ వాళ్ళు ఏం చేశారు, స్కానింగ్ అది చేసి అమ్మ నీకు లివర్లో అదే గాల్ బ్లాడర్లో స్టోన్లు ఉన్నాయి, అది తీసేయాలన్నారు. అనేప్పటికీ వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళాడు పాపం. ఇంటికి వచ్చేసాడు. మీరు ఆలోచించండి అని. 1 వారం రోజులు వెళ్ళలేదు. హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి ఏం బాబు నువ్వు మీ అమ్మని తీసుకురాలేదు, మీ అమ్మగారికి ఏమన్నా స్టోన్లు ఉన్నాయి కదా, నువ్వు అర్జెంట్గా తీసుకురాకపోతే ఆవిడ పేరుపై చచ్చిపోతున్నావు. పాపం కుర్రాడు భయపడిపోయి మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో నానా రకాల టెస్టులు మళ్ళీ చేసేసి నీకేమో కిడ్నీ కూడా పోయింది, ఇది పోయింది అని మొత్తం చెప్పి
అతనేమో నేను ఇక్కడ చేయించుకోనని నా దగ్గర అంత డబ్బులు లేవంటే నువ్వు చేయించుకోకపోతే చచ్చిపోతుందని బలవంతాన్ని తీసుకెళ్ళి మళ్ళీ జాయిన్ చేసి ఆవిడికి నిజంగా మొత్తం ఒక్కొక్క పార్ట్ పోతుంది. అతనేమోని మీరు నాకు రిపోర్ట్లు ఇవ్వండి అంటే రిపోర్ట్లు ఇవ్వటం లేదు. కిడ్నీ పోయింది, లివర్ పోయింది, ఒక్కొక్క ఆర్గాన్ ఇన్ఫెక్షన్ తోటి ఇయర్ యాంటీబయాటిక్స్ 75 లక్షలు బిల్ వేశారు అతను లాస్ట్లో బాడీ నాకు చెప్పారు. ఇప్పుడు అతను ఏంటంటే కోర్టుకి వెళ్ళి మొత్తం నాకు రిపోర్ట్లు అన్నీ ఇవ్వండి అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడే అమ్మాయికి ఆవిడకి చాలా మంచి 50 ఏళ్ళు అండి ఆవిడకి అసలు స్టోనే లేదట. స్టోన్ లేని ఆవిడని భయపెట్టి నువ్వు రాకపోతే కుదరదు, పేలిపోతావు, నువ్వు కడుపులో పగిలిపోతుంది అని చెప్పి చూడండి 75 లక్షల పాప అతను ఏమన్నా వాళ్ళ దగ్గర ఏదైనా అప్పులు చేసి ఇవన్నీ చేసి అంటే మన సమాజం అలాంటి సమాజంలో ఉన్నాం. మనం కొద్దిగా జాగ్రత్త పడితే సో మనకు ఒక అవగాహన కూడా రావాలి. ఏమో ప్రాబ్లం వచ్చిందనుకో చాలా మంది నన్ను ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నాకు ఈ స్టోరీ ఇంత సైజు ఉంది 5 mm అయితే నువ్వు టెన్షన్ పడక్కర్లేదయ్యా, 10 అది పెరిగితే మీ లోపల వాటర్ తాగండి, మంచినీళ్ళు తాగండి, భోజనంలో కూడా మార్పులు చేయండి. అంతేకాదు నాకు చికెన్ ఫ్రీగా వచ్చింది కదా 2200కి వచ్చేస్తుంది చికెన్, అది మనం తినే తిండి కాదు. తినండి ఎప్పుడో ఒక నెలకో 2 నెలలకు అయితే 15 రోజులకు. అంతేకాని రోజు మనం తిన్నామంటే అది మన బాడీ అరిగించుకోలేకపోతుంది. దానివల్ల స్టోన్స్, గౌట్ అని మోకాల్లో నొప్పులు వచ్చేస్తాయి, ఇక్కడ బొట్టన వేలుదారి నొప్పులు, ఇలాంటి ఎన్నో జబ్బులు వస్తున్నాయి. అంటే ఇది మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవడానికి కాదు, సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, మనం జాగ్రత్త పడకపోతే వాళ్ళు దోచుకోవడానికి రెడీగా ఉన్నారు. సమాజం అలా ఉందండి, వాళ్ళు తప్పట్లేదు. వాళ్ళు మెయింటైన్ అవ్వాలి కదా, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. ఈ హాస్పిటల్ మెయింటైన్ చేయడానికి కోర్టులో కావాలి. ప్రతి డాక్టర్కి టార్గెట్ మనకు తెలుసు. మందులు 100 రూపాయలకి ఇచ్చే టాబ్లెట్ వాడు ఏమని 1000 రూపాయలు కమ్ముతాడు, మాకు తెలుసు అది. అయినా కూడా మేము ఎందుకంటే మార్కెటింగ్లో ఉన్నాం కానీ తప్పదు సరి చేయాలి. కానీ మన ఫ్యామిలీలో ఎవరికైనా మనం అలా చేయగలమా, వెంటనే మనం చేస్తాం. ఓకే అండి, ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, టైం కొద్దిగా లేట్ అయ్యాం. సరే, నేను ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడతానులే. సరే, నీ దగ్గర ఒక 20 గేదెలు ఉన్నాయనుకో, నేను ఒక 20 గేదెలు ఇచ్చాను అనుకో, ఏమవుద్దండి? చదువు మానేసి గేదెలు వేసుకోవడం వద్దండి, మొత్తం 40 అవుతాయని చెప్పాలి. అర్థమైందా? సరే, చూడు, నువ్వు రోడ్డు అంటే వెళ్తున్నావు అనుకో, ఓ పక్క ధనం మూట, ఓ పక్క జ్ఞానం మూట ఉన్నాయి. నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేనంటే ధనం మూట తీసుకుంటాను మేస్తారు. మరి మీరు అండి? నేను జ్ఞానం మూట తీసుకుంటాను. అవునండి, ఎవరికి ఏది లేకపోతే అదే తీసుకుంటాను. అంటే నా జ్ఞానం లేదని ఉద్దేశం. సరేలే, చూడు, చీమ పెద్దదా, ఏనుగు పెద్దదా? ఏమిట్రా ఆలోచిస్తున్నావో చెప్పు. మీరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదు కదా, వయసులో కదరా, సైజులో చెప్పాలి. అర్థమైందా? సరే, ఇది ఇది చెప్పరే, నీకు తెలిసిన ఇద్దరు సైంటిస్టుల పేర్లు చెప్పరా. మా అమ్మ నాన్న. వాళ్ళేం కనిపెట్టారా? వాళ్ళు కనిపెట్టారు బేస్తారు. నేను కనిపెడితే సైంటిస్ట్ అయిపోతారా? అయితే ఇక్కడ చాలా మంది సైంటిస్టులు ఉన్నారు, అలా చెప్పకూడదు. అర్థమైందా? సరే, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు? 17వ పేజీలో వచ్చారు, 22వ పేజీలో వెళ్ళిపోయారు. టెక్స్ట్ బుక్ గురించి కాదురా, వాళ్ళు ఏ సంవత్సరం వచ్చారు, ఏ సంవత్సరం వెళ్ళిపోయారు, అది చెప్పాలి. ఇగో ఇలా చెప్పావంటే నా ఉద్యోగానికి అసలు తెచ్చేటట్టున్నావురా నువ్వు. సరే, కోడి ముందా, గుడ్డు ముందా? కోడే ముందండి, గుడ్డ అరకాలం చదువు కదండి. బాగా చెప్పారా? సరే సరే, 99,999ని 77,777 పెట్టి గుణిస్తే ఏమవుతుందిరా? తలనొప్పి వస్తుందండి. అలా చెప్పకూడదురా, దానికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇలా చెప్పకూడదు. అర్థమైందా? సరే, మీ అమ్మ నాన్న దెబ్బలాడుకుంటున్నారు అనుకో, నువ్వు ఏ పక్కన ఉంటావు? గోడ పక్కన ఉంటానంట. అందుకే నేను గోపి అన్నారు, గోడ మీద పిలిగాడు. అర్థమైందా? సరే, అరటిపండు గురించి 2 వాక్యాలు చెప్పరా. అరటిపండు తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం. కరెక్టే, అందుకని అరటిపండు తినేసి డస్ట్బిన్ లో పడాలి. ఎక్కడ పడితే అక్కడ తొక్క ఇవి పడేయకూడదు. అర్థమైందా? అదే. సరే, ఇది చెప్పరా. పులికి మేకకి దాని గురించి చెప్పురే. తేడా ఏంటి? పులి క్రూర జంతువు అండి, మేక కూర జంతువు అండి. అంటే మేక కూర వండి తినేస్తావు అన్నమాట. బాగానే ఉంది. సరే, ఇది చెప్పరా. నిక్కరు
ఏకవచనమా బహువచనమా? నిక్కర అంటే నడుము దగ్గర ఏకవచనం అండి, కాళ్ళ దగ్గర బహువచనం పెట్టాలి. అంటే నడుము దగ్గర ఇలా ఒకటి ఉంటుంది, కాళ్ళ దగ్గర రెండు ఉంటాయి కాబట్టి బహువచన కాదు, నిక్కర ఏకవచనం అని చెప్పాలి. అర్థమైందా? మన LLY అర్థమైందా? ఇవాళ ఇన్స్పెక్టర్ గారిని తిట్టావు అలా అన్నారనుకో, ఆయన తిట్టావు అనుకుంటాడు. అర్థమైందా? సరే, రాముడు ఏ లింగంరా? రామలింగం అండి. శివుడు శివలింగం అండి. రాముడు రామలింగం, శివుడు శివలింగం కాదు, పుల్లింగం అని చెప్పాలి. అర్థమైందా? సరే, ఇగో 4లోంచి 1 పోతే ఏమవుతుంది? ఇగో ఇలా చూడు, ఇప్పుడు నేను ఇలా కుర్చీలో కూర్చోన్నాను కదా, ఈ కుర్చీకి 4 కాళ్ళు ఉన్నాయి కదా, ఒక కాలు ఇరిగిపోయింది అనుకో, ఎంత ఉంటాయి? మీ కాడి కుర్చీ కాండి. అంటే ఇప్పుడు నేను కుర్చీ కాలు ఇరిగిపోతే నేను పడిపోతేనమాట లెక్క. అలా కాదు, 4 వాటిలోంచి 1 పోతే 3 ఉంటాయని చెప్పాలి. అర్థమైందా? ఇలా చూడు, ఇలాగే చెప్పావు అనుకో నా ఉద్యోగం పోతరా అని చెప్పేసి ఇగో ఈ ప్రశ్నలు అన్ని ప్రిపేర్ అయ్యి నేను చెప్పిన ఆన్సర్లు ఉన్నాయి కదా, బాగా చదువుకోనరా. అర్థమైందా? సరే అయితే ఉంటాను మరి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒకసారి మా ఆవిడ అంటుందని పక్కింటి ఆవిడతోటి అంటే అంటారు కానండి, 2 వందలు పెట్టి రిమోట్ పని చేయకపోతే అటు తిప్పి ఇటు తిప్పి కొడతాం కదా, మరి అంత డబ్బెట్టి కొడుకు మొగుడిని మాట వెళ్ళిపోతే దెబ్బ కూడా తప్ప అండి అని. ఓ లాయర్ గారి దగ్గరికి తాగుబోతు వచ్చి వాళ్ళ ఆవిడతో విడాకులు కావాలని అడుగుతున్నాడండి. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ చూద్దాం. మీ కేసు హీరింగ్ వచ్చింది, రేపు రండి తప్పకుండానే. అర్థమైందా? అలాగే ఆ వచ్చేటప్పుడు ఫీజు కూడా పెట్టండి. సరే ఉంటాను. బాబు లాయర్ లంగానగర్ ఇల్లు అండి, బాబు లాయర్ లంగానగర్ ఇల్లు అండి. లంగారావు కాదయ్యా, రంగారావు, లాయర్ రంగారావు అని వినాలి. ఏమిటి సంగతి ఎలా వచ్చావు? లేదు బాబు, రాత్రి బుజ్జిమంట లోపలికి వెళ్ళేసరికి లోపలకట్లేదు బాబు. లంగాల గారు నాకు క్షమించండి బాబు. లంగాల గారు మీరు అర్జెంట్ గా నాకు మా ఆడికి ఇడాకులు ఇప్పించారు బాబు. ఏమయ్యా ఏమైంది? ఏం లేదు బాబు, అది నా డబ్బులు ఎట్టి ఇంట్లో 40 ఇంచెస్ టీవీ కొనేసింది బాబు. మంచిదే కదా, పాడు చేయలేదు కదా. నేను ఊరుకుంటానండి బాబు, వెంటనే ఇంకో షాప్ 70 టీవీ నేను కొనేసాను బాబు. మంచి పని చేశారా, ఇద్దరు దెబ్బలాడుకున్నాక ఇంట్లో వస్తువులు కొనుక్కున్నారు. ఒకటి హాల్లో పెట్టుకోండి, ఒకటి బెడ్రూమ్ లో పెట్టుకోండి. అంతేకాదు బాబు, అది నాకు తెలియకుండా నా డబ్బులు ఎట్టి అమలాపురంలో 10 ఎకరాల కొబ్బరి కొనేసింది బాబు. నేను ఊరుకుంటానండి బాబు, వెంటనే అంబాజీపేట వెళ్ళి 10 ఎకరాల అరటి తోట నేను కొనేసాను బాబు. మంచి పని చేశారయ్యా, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నా, గొడవలు ఆడుకున్నా, ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. ఇంక ఈ మాట దానికి విడాకులు ఎందుకు? అంతేకాదు బాబు, అది నాకు తెలియకుండా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనేసింది బాబు. ఇక్కడ నేను ఊరుకుంటానండి బాబు, 4 బెడ్రూమ్ ఫ్లాట్ నేను కొనేసాను బాబు. చూస్తుంటే గొడవ ఆడుకుంటున్నట్లేదే, పోటీ పడి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఉంటుంది. దీనికి విడాకులు తీసుకోవడం ఎందుకు? నాకు అదేం తెలియదు బాబు, నాకు అంటే ఇదాకులు ఇప్పించాను బాబు. అది నాకంటే ముందు నా డబ్బులు ఎత్తుకెళ్ళి ఈ బీచ్ ఉన్న లాయర్ గోవిందరావు దగ్గరికి వెళ్ళింది బాబు, విడాకులు కావాలని. కదా ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? మరి అది యాదవ దగ్గరికి వెళ్ళి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి బాబు? చెప్పండి బాబు. ఈ అదవ మరి అదవ సన్నాసి దగ్గర వెళ్ళాలి బాబు, అందుకే నేను మీ దగ్గర వచ్చాను బాబు. అంటాడండి 14 మందికి వచ్చి భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి రాలేదు. భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి, భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి. నేను బిచ్చగాడు కాదు, లంకేశ్వరుడి రావడం. నేను సీతామారిని కాదు, ఆ ఇంట్లో పని మనిషి. ఆయన భారతీయులు అంటున్నాడు, నేను బయటకు వెళ్తాను, ఎవరో కావాలా? అంతకన్నా ఏం కావాలండి? ఒకసారి శివరాత్రి రోజు శివాలయం గుళ్ళోకి వెళ్తే ఒక ఆయన అందరికీ కాళ్ళకి దండాలు పెట్టేస్తాడు. మావిడ అడిగింది, ఏంటండి ఆయన అందరి కాళ్ళకి అలా దండాలు పెట్టేస్తున్నాడని. ఆయన చెప్పి పోయేటే. ఒకసారి మా ఫ్రెండ్కి సుబ్బారావు కొత్తగా పెళ్ళింది. సరే నన్ను మా ఆవిడని, మరి మీరిద్దరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చి మధ్యాహ్నం లంచ్ చేసి మా ఇంటికి వచ్చి వెళ్ళాలి అన్నాడు. సరే అని చెప్పి
మీ ఇద్దరం వెళ్ళి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. లంచ్ వరకు కూర్చున్నాం. మా వాడు మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు కట్టుకున్న లుంగికేసి అలా చూసుకుంటూ కూర్చున్నాడు. వచ్చినప్పుడు మా ఆవిడ అడిగింది, ఆవిడ ఏంటంటే మీ ఫ్రెండ్ మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అలా కట్టుకుని లుంగికేసే చూసుకున్నాడు. పెళ్ళి అయ్యాక వాళ్ళ మామగారు చెప్పేస్తే కట్టుకున్న జాగ్రత్తగా చూసుకోవాలి అల్లుడు అని అన్నాడు. ఒక బ్యాంక్ మేనేజర్ గారు ముగ్గురికి లోన్స్ ఇచ్చాడండి. వాడు పేమెంట్ చేయడానికి వచ్చారు. బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ మధ్య జరిగే సంభాషణ చూద్దాం. అయ్యా మేనేజర్ గారు నమస్కారం అండి. నమస్కారం. నేను ఇచ్చిన ఏ వ్యాపారం పెట్టారు? ఎలా ఉంది? మీరు ఇచ్చిన ₹1,00,000 మంచి నర్సరీ పెట్టారు బాబు. మంచి పూలు పూస్తాయి, బ్రహ్మాండ పూలు పూస్తాయి బాబు. ఆ సర్పంలో ఉన్న నర్సరీ అంతా మందేనా బాబు. ఈ మధ్య పూలు అన్ని ఇంత పూలు పూసేస్తాను బాబు. అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తాను బాబు. ఏ పువ్వు చూసా బాబు మీ ముఖమే కనబడుతుంది బాబు. మీ అభిమానం అయ్యా. మళ్ళీ ఇంకోసారి లోన్కి అప్లై చేస్తావు కదా, అది కూడా శాంక్షన్ చేస్తాను. నమస్కారం మేనేజర్ గారు. ఈ మధ్య అండి మీరు ఇచ్చిన లోన్ తోటి విగ్రహ వ్యాపారం చేస్తున్నానండి. రాముడు, కృష్ణుడు, సాయిబాబా, యేసుప్రభు మరి ఇలా ఎన్నో విగ్రహాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే అండి ఏ విగ్రహాలు చూసినా మీ మొహమే కనపడుతుందండి. ఈ మధ్యనే కొత్తగా చేపల వ్యాపారం మొదలెట్టానండి. ఒక్కొక్క పంది గీత దూడలా పరిచిపోయండి. రోడ్డు అంటే వెళ్తుంటే దిచ్చితే కదండి బాబు. నిజం చెప్పాలంటే అండి ఏ పందిలో చూసినా కవర్ మొఖమే కనపడుతున్నాడు. థ్యాంక్ యూ అండి. రమ్మ రమ్మ రమ్మ. ఏమయ్యా నువ్వు పాడతావా? మనిషి చూసి పెట్టలా ఉన్నావు, కట్టి పడతావా? బ్రహ్మాండంగా పాడేస్తానండి బాబు. సరే చెప్పండి కొట్టండి. సరే పాడమంటే పాడలేదు కదండి. ఓ సిచ్యువేషన్ చెప్పండి, సరదీసేస్తాను. ఏం అక్కర్లేదు, నువ్వు పాడవయ్యా. నువ్వు పాడి మళ్ళీ సిచ్యువేషన్, మ్యూజిక్, కెమెరా ఇవన్నీ కావాలంటే కుదరదు. పాడేది పాడు. పాడలేదండి బాబు, ఒక సిచ్యువేషన్ చెప్పండి. ఇగో జబర్దస్త్ కార్యక్రమం చూస్తుంటారు కదా అందరూ. దాంట్లో అప్పారావు గాని ఉంటాడు. ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు పుట్టినరోజు చెప్పి అందరినీ కేకేశాడు. కేకేసి మంచి విందు ఏర్పాటు చేసి అందరూ పాట పాడమన్నాడు. అది నరసరావు నుంచి, నరసరావు మంచి పాట పాడవయ్యా అన్నాడు. ఇప్పుడు అప్పారావు వాళ్ళ అమ్మమ్మ గారు పుట్టినరోజు, అది సిచ్యువేషన్, మంచి పాట పాడాలి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి. శుభవాన్ పుట్టినరోజు చెప్తున్నారు. నువ్వు రాలిపోయే పువ్వా నువ్వు రాగాలింత పడతాడరా. అదేం పాటరా, అదేం పాట. నువ్వు పాడదురా, వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. అప్పటికి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి? 80 ఉంటాయండి. మరి అమ్మమ్మ గారికి ఎంత ఉంటుందండి? 80 ఉంటుందండి. అధ్యత అలా పాడేరండి బాబు. అండి ఇంకొక సిచ్యువేషన్ చెప్పండి, ఈసారి ఇంకా బాగా. సరే, అప్పారావుకి రష్మికి పెళ్లి. అప్పారావు సార్ నల్లగా ఉంటాడు, రష్మి యాపిల్ పండులో ఉంటుంది. వాళ్ళిద్దరికి పెళ్లి. అందరినీ కేకేశారు. మంచి పాట కచేరీ పెట్టారు. అందరూ నేను కూడా పాట పాడమన్నారు. మంచి పాట పాడు. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. వాళ్ళు శుభవాన్ పెళ్లి చేసుకుంటున్నారా? పౌరానికి పంజరానికి పెళ్లి చేసుకున్నా. అదేం పాటరా, అదేం పాటరా. నువ్వు పాడదురా, విషయం నీకు కుదరదు. పాడిపో, వెళ్ళిపో. సరే, మన సురేష్ గారు తెలుసు కదా, యోగ మాస్టర్. ఆయన వాళ్ళ ఊళ్ళో రామాలయం కట్టిస్తూ, రామాలయం ప్రతిష్ఠ చేస్తూ అందరినీ కాకేశారు. మంచి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. రాముల మీద మంచి పాట పాడరా అన్నారు. అది శిక్షణ. రాముల వారు కూడి మంచి శిక్షణ పాట పాడారు. ఉన్నావా అసలు ఉన్నావా? ఉంటే ఏమిరా దేవుడు ప్రతిష్ఠ చేసి భక్తి పాట పాడాలంటే ఉన్నావా అదే పాట. నువ్వేం పాడదురా బాబు, వెళ్ళిపో. నువ్వు పాడదు, వెళ్ళిపో. ఇంక సిచ్యువేషన్ ఏం లేదురా. నేను చచ్చాను రా. భలే మంచి రోజు.
గడిపిన ఆ నిజమైన ఆనంద క్షణాలని ఈ లాగ్లో క్యాప్చర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ లాగ్లో మన ఫన్, మన బాండింగ్, మన నవ్వులు అన్నిటికీ వెనక ఉన్నది ఒకటే, మన యోగా ఫ్యామిలీ లవ్. కూడా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నా. ఈ బ్యూటిఫుల్ మెమరీస్, ఫన్ మూమెంట్స్, నవ్వులు అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఈ లాగ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా రేణుకా యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ జర్నీ, ట్రావెల్ లాగ్స్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి. సీ యూ ఇన్ ద